నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. కేవలం ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని, వారు పార్టీ మారనందుకే ఆధారాలు లేవని స్పీకర్ చేసిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది ఇవాల్టి విచారణలో తేలనుంది. స్పీకర్ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు గట్టెక్కినట్లే. అలా కాదని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్మాసనం మారేదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది ఇటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాగా వారిలో అరకెప్పుడు గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్ల వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్యకు సైతం క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరపాల్సి ఉండగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణ పూర్తి కాగా తీర్పు రిజర్వులో ఉంది. ఈ ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్కు ఇచ్చిన గడువు ముగిసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు ఒక్కరోజు ముందు మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అనేది సస్పెన్స్ గా మారింది. ఓకే రైట్, ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. నవీన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఫామ్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేయడంతో మొత్తానికి ఈ అంశంపై సుప్రీంకోర్టు మరి స్పీకర్ 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గడువు విధించిన సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇక ఈ అంశంలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపారు. సో ఓవరాల్ గా మొదట 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా కూడా మరి ఆయన మొదటి దఫా విచారణ జరిపిన తర్వాత మరి వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా మరి ఆధారాలు లేవంటూ 5 క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మరొక 2పై కూడా నిన్న విచారణ జరిపిన స్పీకర్ ఆ 2 కూడా పూర్తిగా మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అలాగే కాళ యాదవ్ కావచ్చు, వీళ్ళిద్దరి విషయంలో కూడా మరొకసారి వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సరైన సాక్ష్యాలు లేవంటూ కూడా ఆయన మరొక 2 ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. సో మొత్తానికి 7 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిన్నటి వరకు అయితే వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని తేల్చారు. సో దీంట్లో మరి బీఆర్ఎస్ పార్టీ సమర్పించిన సాక్ష్యాలలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఎక్కడ లేదని కూడా ఆయన కొట్టిపడేస్తూ తీర్పు ఇవ్వడం కావచ్చు. అదే క్రమంలో ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో మరి ఆయన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అదే క్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్ కావచ్చు. అదే క్రమంలో స్టేషన్ శ్రీనివాస్, దీనిపై కేటీఆర్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేవు అని గడ్డం ప్రసాద్ చెప్పడంపై కండువాలు కప్పుకొని ఇన్ని రోజులు తిరిగారు, దానికి ఏమంటారని కేటీఆర్ స్పందించారు. దానిపై కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ ఏమో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచారు, సో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అదే క్రమంలో స్పీకర్ కు, అదే క్రమంలో సుప్రీంకోర్టుకు కూడా మరి ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయితే ఓవరాల్ గా వీళ్ళంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు రేవంత్ నివాసంలో. సో వాళ్ళంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరారు కనుక వారిపై అనర్హత వేయాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో సో ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ
వాళ్ళను అనర్హలో ప్రకటించాలి. సో మొత్తానికి 10 మందికి 10 మందిని ఆ విషయంలో వాళ్ళు అనర్హలో ప్రకటించి రాజీనామా చేస్తే కనుక ఉప ఎన్నికలు వస్తాయని కూడా మరి చెప్తున్న నేపథ్యంలో మరి స్పీకర్ ఖచ్చితంగా మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలనే చెప్తున్నారు. సో బీఆర్ఎస్ వాళ్ళు సమర్పించిన సాక్ష్యాల విషయంలో మరి వీళ్ళు కాంగ్రెస్ లో చేరినట్టుగా లేవు గనక మరి ఒక 7 విషయంలో ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. మరొక 3 విషయంలో ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనూ ఈరోజు సుప్రీంకోర్టు కూడా మరి ఇచ్చిన గడువు కూడా పూర్తి కావడంతో ఈరోజు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఒక 2 ఎమ్మెల్యేలు ఇటు దానం నాగేందర్ కావచ్చు, అటు కడియం శ్రీహరి కావచ్చు, సో వాళ్ళంతా కూడా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. మరి దానం నాగేందర్ ఏకంగా మరి సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ B-Farm 5 కూడా పోటీ చేశారు. అదే క్రమంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తన కూతురు ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తన కూతురును గెలిపించాలని చేసిన ప్రచార కార్యక్రమాలు కావచ్చు. ఈ మధ్య కాలంలో కూడా ఆయన కొంత మరి తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు 2-3 రకాలుగా కూడా వాదనలు చేస్తున్న నేపథ్యంలో సో ఓవరాల్ గా మరి ఈ 2 విషయంలో ఖచ్చితంగా మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ స్పీకర్ ఈ రోజు వరకు ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక సుప్రీంకోర్టు వీళ్ళిద్దరిపై ఎవరైతే మరి దానం నాగేంద్ర కావచ్చు, అలాగే కడియం శ్రీహరిపై అనర్హత వేటేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అనర్హత వేటేసే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించే నేపథ్యంలోనే సో వీళ్ళిద్దరు కూడా పార్టీకి రాజీనామా చేస్తారని మరొక ప్రచారం కూడా కొనసాగుతుంది. నవీన్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.